అందరికీ నమస్కారం. దుర్గమ్మ ఆశీస్సులతో ఈరోజు తులారాశి ఫలాలు వినడం ప్రారంభిద్దాం. దుర్గమ్మ అని ఒకసారి మనసారా పలికి ఈరోజు తులారాశి ఫలాలను వినడం ప్రారంభించండి. దుర్గమ్మ పేరు పలికితేనే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి, మనసుకు ధైర్యం వస్తుంది. తులారాశివారు శాంతి, సౌందర్యం, సమతుల్యతకు ప్రతీకలు. వీరి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రేమ, కళ, ఆర్థికం వంటి విషయాలు జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు అక్టోబర్ 1 బుధవారం నుంచి అక్టోబర్ 4 శనివారం వరకు తులారాశివారికి ఏ విధమైన అనుభవాలు ఎదురవుతాయో కుటుంబం, వివాహం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంబంధమైన సమస్యలు మరియు వాటి పరిష్కారాలను వివరంగా తెలుసుకుందాం. రాశిఫలాలు వినే ముందు కామెంట్స్లో దుర్గమ్మ అని టైప్ చేయండి. దుర్గమ్మ ఆశీస్సులు మీ మీద ఉండి అన్ని సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటున్నాను. తులారాశివారు సమతుల్యతకు ప్రతీకలు. జీవితంలోని ప్రతి విషయాన్ని సమానంగా చూసే గుణం వీరి హృదయంలో సహజంగా నాటుకుపోయినది. వీరి స్వభావంలో మృదుత్వం, అందరితో కలిసిపోయే తత్వం ఉంటుంది. చిన్న విషయానికైనా న్యాయం చేయాలని ప్రయత్నించడం వీరి ప్రత్యేకత. ఒకరిని బాధపెట్టకూడదనే భావనతో చాలా సందర్భాల్లో తమను తాము త్యాగం చేసే స్థితికి కూడా వెళ్తారు. కానీ అదే సమయంలో ఆ త్యాగం వల్ల కలిగే ఫలితం సంతోషం కాకుండా బాధగా మారితే వీరి మనసులో ఆవేదన పెరుగుతుంది. తులారాశివారు సహజంగా అందాన్ని, కళను, సౌందర్యాన్ని ఇష్టపడతారు. వీరు చేసే పనుల్లో శుభ్రత, అందం, మాధుర్యం ప్రతిబింబిస్తాయి. ఈ రాశివారు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆ మాటల్లో మాధుర్యం ఉండటంతో వారికి శత్రువులు తగ్గి స్నేహితులు పెరుగుతారు. కానీ కొన్నిసార్లు ఈ మాధుర్యం కారణంగానే వారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. తులారాశివారికి అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రుడు అనగా ఆనందం, సౌందర్యం, ప్రేమ, సుఖం, కళలు, ఆర్థిక స్థితి. శుక్రుని ప్రభావం తులారాశివారిపై ఎల్లప్పుడూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం కారణంగా వీరి జీవితంలో స్నేహాలు, బంధాలు, ప్రేమ, ఆర్థికం, కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు వీరికి సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో విజయాలు, దాంపత్యంలో మాధుర్యం, ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. వీరి కష్టపాట్లకు గుర్తింపు రావడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా పొందుతారు. కానీ శుక్రుడు కష్టస్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు, సంబంధాలలో విభేదాలు, సౌందర్య సంబంధ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అనవసర ఖర్చులు పెరగడం, సంపాదన కంటే ఖర్చు ఎక్కువ అవడం కూడా శుక్రుని ప్రతికూల ప్రభావం వల్ల జరుగుతుంది. తులారాశివారు జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడమే ధర్మమని నమ్ముతారు. అందువల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను శాంతితో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అయితే శుక్రుడు కొన్నిసార్లు వీరికి అత్యధిక సున్నితత్వాన్ని కలిగిస్తాడు. ఇతరుల మాటలు, ప్రవర్తన వల్ల వీరు సులభంగా బాధపడతారు. ఆ బాధను లోపల దాచుకుని బయటకు తెలియనీయకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ అంతర్గతంగా వీరి మనసు చాలా బలహీనంగా మారుతుంది. అందుకే వీరికి ధ్యానం, ఆధ్యాత్మికత అవసరం. దుర్గమ్మ ఆశ్రయాన్ని తీసుకుంటే ఆ బాధ తగ్గి శక్తి పెరుగుతుంది. ఈ వారం గ్రహగమనాన్ని పరిశీలించినప్పుడు శుక్రుడు శుభస్థానంలో ఉండటం తులారాశివారికి అనేక మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమలో మధురత పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కానీ రాహువు, కేతువులు మధ్యలో కష్టాలను కలిగిస్తాయి. అనుకోని సమస్యలు, అపార్థాలు, ఒత్తిడులు పెరగవచ్చు. ఈ సమయంలో మనసు స్థిరంగా ఉంచుకోవడం అవసరం. శని ప్రభావం కూడా కొంతమంది తులారాశివారికి పనుల్లో ఆలస్యం కలిగించవచ్చు. కానీ గురుగ్రహ అనుగ్రహం వల్ల చివరికి అనుకూల ఫలితాలు పొందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో తులారాశివారు ఏమి చెయ్యాలి? మొదటగా సహనం పాటించాలి. ఒక సమస్యను పెద్దదిగా మార్చకుండా చిన్నదిగా చూసి పరిష్కరించుకోవాలి. కుటుంబంలో, పనిలో, వ్యాపారంలో, సంబంధాలలో సమతుల్యతను కాపాడడం ద్వారానే విజయం సాధించవచ్చు. శుక్రుడు ఇచ్చే శక్తిని ఉపయోగించి కొత్త అవకాశాలను పట్టుకోవాలి. అవసరమైన చోట ఖర్చు చేయాలి, కానీ అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ గ్రహగమన ప్రభావాలను సానుకూలంగా స్వీకరించడం ద్వారానే జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు సాధ్యమవుతాయి. కుటుంబం మన జీవితానికి మూలస్తంభం. తులారాశివారికి
కుటుంబమనేది ఒక ఆశ్రయం, ఒక బంధం మాత్రమే కాదు, మనస్సుకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం కూడా. కాని ఈ వారం కొన్ని రోజులలో కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవచ్చు. బుధవారం, గురువారం రోజుల్లో ముఖ్యంగా పెద్దల మాటలు వినకపోవడం, చిన్న విషయాలను పెద్దదిగా తీసుకోవడం వల్ల వాగ్వివాదాలు రావచ్చు. తులారాశివారు సహజంగా శాంతి, సమతుల్యతకు ప్రతీకలు అయినప్పటికీ కొన్నిసార్లు వారి నిశ్శబ్దాన్ని ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు. దాంతో అనుకోకుండా విభేదాలు పెరుగుతాయి. ఈ సందర్భంలో తులారాశివారు సహనంతో వ్యవహరించడం అత్యవసరం. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తే అన్ని సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుకోవడానికి సంయమనం అవసరం. కొన్నిసార్లు మనం మాట్లాడకపోవడం కూడా పెద్ద సమస్యను చిన్నదిగా మార్చగలదు. ఈ రోజుల్లో మీరు చిన్నపాటి వాగ్వివాదాలను దూరం పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే సరైన మార్గం. దుర్గమ్మ పేరును జపించి ఇంట్లో దీపం వెలిగిస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వివాహితుల విషయంలో ఈ రోజుల్లో కొన్ని పరీక్షలతో కూడిన పరిస్థితులు ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం సాధ్యమే. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజుల్లో మాటల్లో కఠినత ఎక్కువ అవ్వడం వల్ల సంబంధం లోపల కొంత గాయపడే అవకాశం ఉంది. తులారాశివారు సహజంగా ప్రేమ, మాధుర్యానికి ప్రతీకలు అయినప్పటికీ ఈ సమయంలో మీరు చూపే సహనం మాత్రమే మీ బంధాన్ని కాపాడుతుంది. శుక్రగ్రహం అనుగ్రహం వల్ల శుక్రవారం, శనివారం రోజుల్లో సంబంధాలలో మాధుర్యం మళ్లీ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద మనస్సుతో మన్నించడం ద్వారా మీరు దాంపత్యంలో మళ్లీ సంతోషాన్ని తీసుకురాగలరు. అవివాహితుల విషయంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మంచి పెళ్లి సంబంధాలకు దారితీయవచ్చు. మీరు చేసే ప్రతి సంభాషణలో నిజాయితీ, మాధుర్యం ఉంటే ఇతరుల మనస్సును సులభంగా గెలుచుకుంటారు. వివాహ సంబంధాలలో సమస్యలు ఎదురైనప్పుడు దానిని తాత్కాలికం అని భావించాలి. ఒక క్షణిక వాగ్వివాదం కోసం బంధాన్ని బలహీనపరచకూడదు. ఆ సమయంలో దైవస్మరణ మనస్సుకు శాంతి ఇస్తుంది. దుర్గమ్మ పేరును మనసారా జపించడం వల్ల మీ హృదయం కరిగిపోతుంది, కోపం తగ్గుతుంది. కుటుంబంలో మరియు దాంపత్యంలో శాంతిని పొందడానికి దుర్గమ్మ దయ చాలా అవసరం. ఈ రోజుల్లో మీరు ఆలయ దర్శనం చేస్తే మీ బంధాలు బలపడతాయి. ఈ వారం కుటుంబం మరియు వివాహంలో ఎదురయ్యే కష్టాలు మీ సహనం, మీ ప్రేమ, మీ దైవభక్తి ద్వారా సులభంగా పరిష్కారమవుతాయి. సమస్యలు శాశ్వతం కావు, కాని బంధాలు మాత్రం జీవితాంతం మనతో ఉంటాయి. అందువల్ల ఆ బంధాలను కాపాడుకోవడం, వాటిని గౌరవించడం మీ కర్తవ్యం. దుర్గమ్మ దయ ఉంటే ప్రతి సమస్య చిన్నదిగా మారి మీ కుటుంబం ఆనందంతో నిండిపోతుంది. ఆరోగ్యం అనేది మన జీవితానికి ఆధారం. ధనం, కుటుంబం, సంబంధాలు అన్నీ ఉన్నా ఆరోగ్యం బలహీనంగా ఉంటే మనస్సుకు శాంతి ఉండదు. తులారాశివారికి ఈ వారం శరీరంలో అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజుల్లో మనస్సు స్థిరంగా లేకపోవడం, పని ఒత్తిడి పెరగడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరకదు. శుక్రగ్రహం ప్రభావం కారణంగా తులారాశివారు కొన్నిసార్లు మానసిక ఆందోళనను ఎక్కువగా అనుభవిస్తారు. ఈ ఆందోళన శరీరంపై ప్రభావం చూపి చిన్న సమస్యల్ని పెద్దవిగా అనిపింపజేస్తుంది. కాని శుక్రుడే మరోవైపు కళ, సంగీతం, అందం ద్వారా మనస్సును ప్రశాంతం చేసే శక్తి కూడా ఇస్తాడు. కాబట్టి మీరు ఈ రోజుల్లో ఆధ్యాత్మిక సంగీతం వినడం, మంత్రజపం చేయడం, దుర్గమ్మ పేరును ధ్యానించడం ద్వారా ఆందోళన తగ్గించుకోవచ్చు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆహారపు అలవాట్లు సరిచేసుకోవడం అత్యవసరం. ఎక్కువగా మసాలా పదార్థాలు, వేయించిన వంటకాలు దూరం పెట్టాలి. పచ్చని కూరగాయలు, పండ్లు, ఎక్కువ నీరు తీసుకోవడం శరీరానికి శక్తిని ఇస్తుంది. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. శుక్రవారం, శనివారం రోజుల్లో మీరు యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా శరీరాన్ని, మనస్సును సాంత్వనపరుచుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు మనస్సులో భయం పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.
దుర్గమ్మ ఆశీస్సులు ఉంటే ఏ రోగము ఎక్కువ కాలం ఉండదు. మీరు ప్రతిరోజు ఓం దుం దుర్గాయై నమః మంత్రాన్ని జపిస్తే దేహానికి మనస్సుకు శక్తి వస్తుంది. ఉద్యోగం విషయానికి వస్తే ఈ వారం తులారాశివారు కొంతమేరకు ఒత్తిడిని ఎదుర్కొనవలసి ఉంటుంది. బుధవారం కొత్త పనులు అప్పగించబడే అవకాశం ఉంది. ఆ పనులు కష్టంగా అనిపించినా మీరు శ్రద్ధగా చేస్తే ఉన్నతాధికారులు గుర్తిస్తారు. గురువారం మీరు చేసిన పనులకు ఫలితాలు రావడం ఆలస్యం అవుతుంది. కాని ఆ ఆలస్యం వల్ల నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే శుక్రుడు అనుగ్రహం ఉన్నప్పుడల్లా చివరికి ఫలితం తప్పకుండా వస్తుంది. శుక్రవారం మీ కృషిని గుర్తించి సహచరులు, అధికారులు మిన్ను ప్రశంసించే అవకాశం ఉంది. ఆ రోజున మీరు చూపే ప్రతిభ మీ భవిష్యత్తుకు కొత్త అవకాశాలు తెస్తుంది. శనివారం ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి మీకు విశ్రాంతి దొరికే పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఎదగాలంటే కేవలం కష్టపడి పనిచేయడమే కాదు, సహనంతో ముందు సాగడమూ అవసరం. ఈ రోజుల్లో కొన్ని సహచరులు మీకు అడ్డంకులు కలిగించవచ్చు. మీరు వారి మాటల వల్ల కలత చెందకూడదు. మీ కృషి, మీ నిజాయితీనే మీకు రక్షణ కల్పిస్తాయి. తులారాశివారు సహజంగానే అందరితో సమానంగా ప్రవర్తించే గుణం కలవారు కాబట్టి సహచరులు మీ వైపు ఆకర్షితులవుతారు. ఆ గుణం మీకు ఉద్యోగంలో సహకారం అందిస్తుంది. పనిలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యను దుర్గమ్మ పేరును జపిస్తూ శాంతిగా ఎదుర్కోవాలి. మీరు ఉదయం ఆఫీస్కు వెళ్లే ముందు ఇంట్లో దీపం వెలిగించి దుర్గమ్మకు నమస్కరిస్తే ఆ రోజు పనులు సాఫీగా పూర్తవుతాయి. శుక్రుడు మీకు కలిగించే సున్నితత్వాన్ని శక్తిగా మార్చుకోవాలి. ఎందుకంటే అదే సున్నితత్వం మీరు చేసే పనిలో అందాన్ని, క్రమాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్యం, ఉద్యోగం రెండూ పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఆరోగ్యం బాగుంటే ఉద్యోగం సులభంగా సాగుతుంది. ఉద్యోగం సజావుగా ఉంటే మనస్సుకు శాంతి ఉంటుంది. ఈ రెండు రంగాలలోనూ దుర్గమ్మ ఆశ్రయం తీసుకోవడం ద్వారానే మీరు సఫలీకృతులవుతారు. ప్రతి సమస్యను ఒక పరీక్షగా భావించి దానిని జయించడం ద్వారా మీరు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలరు. వ్యాపారమనేది తులారాశివారికి చాలా ముఖ్యమైన అంశం. శుక్రగ్రహ ప్రభావం కారణంగా వీరు సహజంగానే చర్చలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు చేయడంలో నైపుణ్యం కలిగినవారు. ఈ వారం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. బుధవారం రోజున మీరు కొత్త ఆలోచనలు చెయ్యగలరు. ఆ ఆలోచనలు చిన్నవి అనిపించినా భవిష్యత్తులో అవి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. గురువారం రోజున పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు. వ్యాపార భాగస్వాములు తీసుకునే నిర్ణయాలు మీకు కొంత గందరగోళం కలిగించవచ్చు. ఈ సమయంలో మీకు సహనం అవసరం. శుక్రవారం కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్లతో సంబంధాలు బలపడటం జరుగుతుంది. ఆ రోజు మీ వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. శనివారం రోజున వ్యాపార భాగస్వామ్యాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. మీరు ముందుగా ఆలోచించిన ప్రణాళికలు సఫలీకృతమవుతాయి. వ్యాపారంలో సమస్యలు తాత్కాలికమే. తులారాశివారు సహజంగానే అందరితో మెలిగే స్వభావం కలిగి ఉండటం వల్ల కస్టమర్లతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం మీ వ్యాపారాన్ని మరింత బలంగా చేస్తుంది. కానీ మీరు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితాలను గమనించడం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు త్వరగా తీసుకునే నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి. శుక్రుడు శుభఫలితాలు ఇస్తున్న ఈ కాలంలో మీరు కొత్త ఉత్పత్తులు, కొత్త ఆలోచనలను వ్యాపారంలో ప్రవేశపెట్టవచ్చు. ఆ ఆలోచనలు మీకు పోటీదారుల కంటే ప్రత్యేకతను కలిగిస్తాయి. దుర్గమ్మ పేరును జపిస్తూ వ్యాపారం ప్రారంభిస్తే అడ్డంకులు తొలగుతాయి. శుక్రవారం రోజున మీరు వ్యాపార స్థలంలో దీపం వెలిగించి దుర్గమ్మకు నమస్కరిస్తే వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. ప్రతి కస్టమర్ను ఒక దైవస్వరూపుడిగా భావించి నిజాయితీగా ప్రవర్తించడం వల్ల మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారంలో సత్యం, ధర్మం పాటించడం ద్వారానే దీర్ఘకాలిక విజయాలు సాధ్యమవుతాయి. ఆర్థిక సమస్యల విషయానికి వస్తే ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. బుధవారం, గురువారం రోజుల్లో అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు ఆందోళన చెందవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కానీ శుక్రవారం మీరు పెట్టుబడుల నుంచి లేదా పూర్వపు లావాదేవీల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. శనివారం అప్పులు తగ్గించుకునే మార్గాలు కనిపిస్తాయి. డబ్బు సంబంధిత విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే రాహువు, కేతువులు కొన్నిసార్లు మోసపూరిత పరిస్థితులను తెచ్చే అవకాశం ఉంది. డబ్బు సమస్యలు వచ్చినప్పుడు మనసు నిస్పృహకు లోనవుతుంది. కానీ తులారాశివారు గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ప్రతి సమస్య ఒక పరీక్ష మాత్రమే. మీరు ధైర్యంగా ఎదుర్కొంటే పరిష్కారం తప్పక వస్తుంది.
ఆర్థికంగా కష్టాలు ఎదురైనప్పటికీ మీరు ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తే మనసుకు శాంతి లభిస్తుంది. శుక్రవారం, శనివారం రోజుల్లో దుర్గమ్మను ఆరాధించడం ద్వారా మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి దుర్గమ్మ పేరుతో దీపం వెలిగిస్తే ధన సంబంధమైన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అనవసర ఖర్చులను తగ్గించి అవసరమైన చోట మాత్రమే ఖర్చు చెయ్యాలి. మీరు సంపాదించిన డబ్బును సమర్థంగా వినియోగిస్తే మీకు ఎప్పటికీ కష్టాలు రావు. తులారాశివారు సహజంగానే ఖర్చు చేయడం ఇష్టపడతారు. సౌందర్యం, విలాసమంటే ఇష్టమని ఎక్కువ ఖర్చు చేస్తారు. కానీ ఈ కాలంలో మీరు ఆ ఖర్చులను నియంత్రిస్తే భవిష్యత్తులో పెద్ద లాభాలు పొందవచ్చు. దుర్గమ్మ దయ ఉంటే డబ్బు సమస్యలు ఎప్పటికీ ఎక్కువ కాలం ఉండవు. మీరు ప్రతిరోజూ ఉదయం ఒకసారి ఓం దుమ్ దుర్గాయై నమః మంత్రాన్ని జపిస్తే ఆర్థిక సమస్యలు తొలగి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారం, డబ్బు సమస్యలు రెండూ తాత్కాలికమే. మీరు సహనం, ధైర్యం, భక్తి చూపిస్తే ఈ వారం చివరికి విజయాలు మీవే. ఆధ్యాత్మికత జీవనంలో ఒక వెలుగు, ఒక శాంతి. తులారాశి వారికి ఈ వారం ఆధ్యాత్మికత మరింత ప్రధానంగా మారుతుంది. శుక్రుడు శుభప్రభావం చూపుతున్న ఈ కాలంలో మీరు దైవభక్తికి మరింత సమయం కేటాయిస్తారు. మీ మనసులో కలిగే అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడి అన్నీ దైవస్మరణ ద్వారా కరిగిపోతాయి. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో మీరు దుర్గమ్మ ఆలయానికి వెళ్లి దర్శనం చేస్తే మీ హృదయం ప్రశాంతమవుతుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తాత్కాలికమే అని మీరు గ్రహిస్తారు. తులారాశివారు సహజంగానే అందాన్ని ఇష్టపడేవారు. దేవాలయంలోని పూజ, శోభాయమానమైన దీపారాధన, మంగళహారతి వంటి దృశ్యాలు మీకు ఒక మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఆనందమే మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తి అవుతుంది. ఈ వారం మీరు దుర్గమ్మ పేరును ప్రతిరోజూ జపిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉదయం లేచిన వెంటనే ఓం దుమ్ దుర్గాయై నమః అని 3 సార్లు జపించడం వల్ల రోజంతా మీ పనులు సాఫీగా సాగుతాయి. రాత్రి నిద్రకు ముందు దేవిని ధ్యానిస్తే మీ మనసు ప్రశాంతంగా మారి మంచి నిద్ర వస్తుంది. ఆధ్యాత్మికత అనేది కేవలం దేవాలయ దర్శనం కాదు, మన మనసులో శాంతి పెంచుకోవడమే. తులారాశివారు ఈ వారం ఆధ్యాత్మికతలో మునిగితే శుక్రుడు వారికి మరింత శక్తి ఇస్తాడు. మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. వారాంతపు సూచనలు కూడా ఈ వారం మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచడంలో కీలకమవుతాయి. బుధవారం రోజున మీరు వాగ్వివాదాలను దూరం పెట్టాలి. ఆ రోజు మనసులో వచ్చే కోపాన్ని అదుపు చేస్తే సమస్యలు పెద్దవిగా మారవు. గురువారం పని ఒత్తిడి పెరిగినా దాన్ని పరీక్షగా తీసుకోవాలి. శుక్రవారం మీ జీవితంలో అనుకోని ఆనందం, ఆదాయం, లాభం వస్తాయి. ఆ రోజు మీరు చేసే ప్రతి పని శుభముగా మారుతుంది. శనివారం కుటుంబంలో ఆనందం, వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఆ రోజు మీరు కుటుంబంతో సమయం గడిపితే మీ హృదయం సంతృప్తితో నిండిపోతుంది. ఈ వారం తులారాశివారు ప్రతిరోజూ దైవభక్తిని ఆశ్రయించి ముందుకు సాగితే అన్ని కష్టాలు తేలికగా పరిష్కారమవుతాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహగతులు మారినా దైవదయ ఎప్పుడూ మారదు. దుర్గమ్మ ఆశీస్సులు ఉంటే ప్రతి అడ్డంకి ఒక మెట్టుపడిగా మారుతుంది. మీరు భక్తితో, ధైర్యంతో, సహనంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితానికి కొత్త వెలుగును తెస్తాయి. తులారాశి ఫలాల ప్రయాణాన్ని ముగించేటప్పుడు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 4 రోజులలో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సమస్యలు ఉన్నా వాటికి పరిష్కార మార్గాలు దొరికే అవకాశముందని తెలుసుకున్నాం. వివాహ జీవితంలో ఉన్న చిన్న చిన్న కలహాలను సహనం, ప్రేమతో అధిగమించవచ్చని గ్రహించాం. ఆరోగ్యపరంగా శరీరం మీద శ్రద్ధ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో మనం గమనించాం. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సమస్యలు తాత్కాలికమైనవి అయినా వాటిని సానుకూల దృక్పథంతో, దైవస్మరణతో అధిగమించవచ్చని గుర్తించాం. ఈ ప్రయాణంలో శుక్రగ్రహ ప్రభావం, ఇతర గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విశ్లేషించాం. అన్నింటికంటే ముఖ్యమైందేమిటంటే ఆధ్యాత్మికత అనే బలం మీకు ఉన్నంతవరకు ఏ కష్టం మీకు శాశ్వతం కాదు. దుర్గమ్మను స్మరించుకుంటూ మీరు ముందుకు సాగితే ప్రతి అడ్డంకి ఒక కొత్త విజయానికి పునాది అవుతుంది. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండకపోవచ్చు, కానీ దైవదయతో, ధైర్యంతో, సహనంతో మీరు ముందుకు సాగితే ప్రతి సమస్య పరిష్కారమవుతుంది. అందుకే చివరిగా మీ అందరికీ నా వినతి, రాశిఫలాలు వినే ముందు కామెంట్స్లో దుర్గమ్మ అని టైప్ చేయండి. ఈ పదం కేవలం ఒక అక్షరం కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి మీ జీవితానికి రక్షణగా మారుతుంది. ఇప్పుడు మనం దుర్గమ్మను స్మరించుకుంటూ ఈ ప్రయాణాన్ని ముగిద్దాం.
విష్ణేష్ది దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని మనసారా జపిస్తే తులారాశివారు మాత్రమే కాదు, అందరికీ దుర్గమ్మ కటాక్షం లభిస్తుంది. మీ జీవితంలో శాంతి, సౌఖ్యం, ఆనందం నిండిపోవాలని నా హృదయపూర్వక ఆశీసులు.